మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. Hi, hello, namaste. Welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే నీ జీను ప్యాంటు చూసి బిల్లెమ్మో, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. ఇది విని 30 years అయినా ఇప్పటికీ ఆవిడ గ్లామర్ మాత్రం ఎవ తగ్గేదేలే అంటున్నా మై మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇంద్రజ గారు. వావ్, అసలు ఎంత బాగున్నారు, ఎన్ని రోజులైంది. హాయ్ రజిత గారు. రజిత కాదు, రాజాతి లక్ష్మి ఇంద్రజ గారు. అసలు ఏంటి పేర్లు, ఇన్ని పేర్లు, మీది ఏ పేరు అసలు? రాజాతి అనే పేరే నా రియల్ నేమ్ అన్నమాట. అది కూడా ఏంటంటే ఇక్కడ బుజ్జి కన్నా అని పిలుస్తారు కదా, నా ముద్దు పేరు. ఇంద్రజ అనేది నాకు, నేను చేసిన ఫస్ట్ మూవీ అమలీలా కాదు, అందరికి తెలుసు. జంతర్ మంతర్ అనే ఒక మూవీ భరత్ గారి డైరెక్షన్ లో. సో భరత్ గారి నన్ను ఇంట్రడ్యూస్ చేసా, హీరోయిన్ గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో ఇంకా ఫస్ట్ డే పూజ రోజున ఆయన క్యారెక్టర్స్ నెరేట్ చేస్తూ ఇలాగా ఇంద్రజ పాత్రలో ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్పగానే రాసిన ఆ పేపర్లు మొత్తం కూడా ఇంద్రజ శ్రీకాంత్ అని పేరు పడిపోయింది. అప్పుడు మా నాన్న చెప్పారు, మళ్ళీ ఇది మార్చడం ఎందుకు, కాదు లేదు అని చెప్పి అలా ఫాలో అయిపోదాం. అసలు మీ స్మైల్ కి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫ్యాన్స్. అది నాకే కూడా తెలియదు జబర్దస్త్ వచ్చేదాకా. అందుకే నేను ప్రతి ఇంటర్వ్యూలో ఏం చెప్తానంటే, నాకు తెలియజేసింది జబర్దస్త్. వన్స్ నేను ఈటీవీ షోస్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఓకే మనల్ని ఇలా ఇష్టపడుతున్నారు అంటే, అంతవరకు మనం క్యారెక్టర్సే కదా ప్లే చేసేది సినిమాలో. ఇక్కడ ఏంటంటే మనం మనలా ఉండొచ్చు, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అది బయట పెట్టి అది అందరూ ఇష్టపడ్డారు, నచ్చారు అనేది వచ్చి ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ టు మీ. మ్యామ్, ఇప్పుడైతే మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఎవ్రీ వీక్ సండే నవ్విస్తారు, అల్లరిస్తారు, ఏడిపిస్తారు, దగ్గరికి తీసుకుంటారు శ్రీదేవి డ్రామా కంపెనీతో. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా మీరు చేసేవన్నీ మేము చెప్పాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్లీ 4 movies రన్నింగ్ లో ఉన్నాయిరా. అందులో 2 movies అయితే ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ నా దాకా వస్తున్నాయి. సో అది మూవీస్ ఒకవైపు నడుస్తున్నాయి మంచి మంచి క్యారెక్టర్లతో. అండ్ షో అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా మన ఈటీవీ అండ్ మల్లేమాల వీళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మనం చేస్తేనే అది బాగుంటుందని ఆ ఒక్క షోతోనే నేను ఇప్పుడు స్టిక్ అయి ఉన్నారు. మ్యామ్, మీరు అసలు ఎక్కడ పుట్టారు? చెన్నైలోనే పుట్టాను. అంటే అమ్మ నాన్నకి అక్కడ వర్క్ రావడం వల్ల అక్కడే సెటిల్ అయిపోయాం. మేము చెన్నైలోనే సెటిల్ అయిపోయాం. మా ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ చిత్తూరు. నాన్నగారిది మురిగినాడు, అమ్మ వాళ్ళది వెల్లనాడు. సో అందరం తెలుగు వాళ్ళమే, కానీ సెటిల్ అయింది మాత్రం చెన్నైలో సెటిల్ అయ్యామన్నమాట. చెన్నైలో సెటిల్ అయ్యారు. మ్యామ్, ఇంత హ్యాపీగా, ఇంత హెల్తీగా, ఇంత అందంగా, ఇంత పాజిటివ్గా ఎలా ఉంటారు, ఏం తింటారు? తినడం అయితే నేను చెప్పగలను, మిగతా విషయాలు నిజంగానే నా చేతుల్లో పని అయితే కాదు. ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ జిమ్ గోయర్. నాకు తెలిసిందంతా ఏంటంటే ఆల్ టుగెదర్ ఒక 7 to 8 ఆసనాస్ తెలుసు, యోగాసనాస్. సో అందులో ఒక 4 to 5 యోగాసనాస్ ఆ టైమింగ్ చూసుకొని నేను చేస్తాను. అంటే మార్నింగ్ టైమ్స్ కుదిరితే మార్నింగ్, లేదా షూట్ ఫినిష్ అయ్యి వచ్చి ఈవినింగ్, అలా చూసుకొని నేను చేస్తాను. అది తప్ప ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు కూడా. సో ఇది తప్ప వేరే ఏమీ లేదు. ఓన్లీ మీరు వెజ్ తిని అప్పుడప్పుడు యోగా చేస్తేనే ఇంత అందంగా ఉన్నారంటే, అమ్మో ఇంకా జిమ్కి వెళ్ళి ఇవన్నీ చేస్తే ఇప్పుడున్న హీరోయిన్స్ కొంచెం జాగ్రత్త పడాలి మీరు. అదంతా ఏం లేదురా, పిల్లలు ఎంతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే పిల్లలు అయితే మాత్రం దే ఆర్ వెరీ వెరీ బ్రిలియంట్, వెరీ స్మార్ట్. మ్యామ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను మీకు ఆస్తులు ఎంత ఉన్నాయని అడుగుతాను. మీకు ఆస్తి ఏమైనా ఉంచారా? అఫ్ కోర్స్ ఎస్ అండి. అంటే మీరు బేసిక్గా మేడం
నాకు ఈ ప్రాబ్లం ఉందనగానే ఇంకా ఏముంది ఏం లేదు కదా, అసిస్టెంట్ తీసుకురా అని నాకు తెలిసి మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా మీరు ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు, అంత మీకు జాలి ఉంటుంది. ఏంటి మ్యామ్ అంటే మీకోసం ఏమో ఆలోచించుకోరా? యాక్చువల్గా ఇది నేనే కాదు, ఎవరెవరు ఎక్కువగా హెల్పింగ్ టెండెన్సీ లేదా హెల్పింగ్ నేచర్ లేదా ఇతరులకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఎవరిలో వస్తుందంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది. సో నేను ఒక్కగానొక్క టైంలో మా మమ్మీని హాస్పిటల్లో చేర్పించేసి మమ్మీ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షీస్ అ కార్డియాక్ పేషెంట్. హార్ట్ ప్రాబ్లం పాపం ఆవిడకి, వాల్వ్ రీప్లేస్మెంట్ అంతా చేయాల్సిన అవసరం ఉండింది. మేము సర్జరీ అంతా చేసాం. ఆ సర్జరీ చేసినప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేను అప్పుడు ఒక మూవీలో వర్క్ చేస్తున్నాను, అది పేర్లు వద్దులేండి. మూవీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ ఐ డిక్లేర్ దెమ్ దట్ ఇది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత కూడా. సరే ఇంకెవరెవరిని అడగాలో అందరినీ అడుగుతున్నాను, లిటరలీ బ్రతిమలాడుతున్నాను. కానీ నాకు అప్పుడు ఎలాంటి హెల్ప్ రాలేదన్నమాట. అండ్ చివరికి ఏమైందంటే ఆ హాస్పిటల్ వాళ్ళే లేదు పర్వాలేదు మా పరిస్థితి చూసి, ఎందుకంటే పిల్లలు ముగ్గురం, నాకంటే చిన్నవాళ్ళు మా సిస్టర్స్, అంటే మేము ముగ్గురం, నేనే పెద్దదాన్ని, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు అనమాట. మా పరిస్థితి చూసి మేము ఇంత చిన్న పిల్లలు తల్లి కోసం పోరాడుతున్నారు, ఏమనిపించిందో ఏమో మరి నాకు తెలీదు. అక్కడ ఉన్న ఒక డాక్టర్, జయరాజా అనే డాక్టర్, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే ఆశామూర్తి అని ఒక మేడం, ఆవిడికి కూడా, వాళ్ళిద్దరు కలిసి పర్లేదులే నీకు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వు, ముందు ఇది చేసేయాలి లేకపోతే చాలా డేంజర్, ఈ టైం దాటకూడదు అని వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఎలాగో సర్దాం అనుకోండి. అంటే మనం కోరుకున్న ఇష్టపడిన ఫుడ్ కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి నాకు తెలుసు. మీరు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? 100% రా. అందరూ, నేనే కాదు, అందరూ మనుషులకే వాల్యూ ఇస్తాం. కానీ మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంది చూసారా, ఎవరికైతే చెయ్యాలనుకొని చేస్తామో, ఎవరినైతే మనం నమ్ముతామో, ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటూ మనం ఒక అడుగు ముందు వేస్తామో, వాళ్ళ నుంచే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇంకా మనకు ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఏమవుతుందంటే మనిషి మీద ఉన్న నమ్మకం కూలిపోయి మనీ మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. అది నిజం. ఇప్పుడున్న జనరేషన్ పలకరించాలంటే కూడా మన వెనకాల ఏదో ఒకటి ఉండాలి. ఒకటి సక్సెస్ ఉండాలి, లేదు మనం ఒక స్థాయిలో ఉండాలి, రెండు మనీ ఉండాలి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? 100% డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో. మీరెంత గుణవంతులైనా సరే, మీరు ఎంత మంచి చదివి ఉన్నా సరే, మీలో ఎంత ప్రతిభ ఉన్నా సరే, డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో. సో అది ఉండాలి. ఆ డబ్బులు మంచి వాళ్ళ చేతిలో ఉంటే, మంచి మనసున్న వాళ్ళ చేతిలో ఉంటే, అది వాళ్ళకే కాకుండా 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అంటే అంత ఇంపార్టెంట్, మనుషుల కంటే మనీ ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది మీరు అంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వర్ష, ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు. మీ సక్సెస్తో, మీ స్టేటస్తో, మీ డబ్బులతో మాట్లాడుతున్నారు. ఒక మనిషితో మాట్లాడిన పీరియడ్ అయిపోయింది, ఆ కాలం ముగిసిపోయింది. ఆ ప్రేమ, ఆ రిలేషన్ అనేది లేదంటారా మ్యామ్ ఇప్పుడు? వెరీ వెరీ ఫ్యూ. పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే మహా అయితే ఒక 10 to 15% ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, అలాంటి వాళ్ళ వల్లే. సో మీరు ఏంటంటే అప్పుడున్న ప్రేమల్ని చూసారు, ఇప్పుడున్న ఈ స్వార్థమైన బిహేవియర్ లేదురా. ఇప్పుడు కూడా ప్రేమ ఉంది, ఇప్పుడు కూడా ప్రేమ ఉంది. మనిషిలో కారుణ్యం ఉంది, మనిషిలో మనసులో ఎక్కడో ఆ తడి ఉంది, అన్నీ ఉంది. కానీ వాళ్ళు ఏమేమి ఫేస్ చేసి ఇంత దూరం వచ్చారు, ఇక్కడ కూర్చున్నారన్నది మనకు తెలియదు. ఒక్క మాట ఏంటి మీరు అని చెప్పి వెళ్ళిపోవడం చాలా ఈజీ. బట్ వీ డోంట్ నో వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలీదు. నాకు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను వర్ష, ఖచ్చితంగా మనుషులు అందరూ మంచివాళ్లే. బట్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ మంచితనాన్ని చూపించాలి, ఎవరెవరికి చూపించాలి, ఎక్కడ చూపించాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది, అందరూ కాదు, కొన్ని డ్రెస్సెస్ కొంచెం
వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం, నా స్టైల్, ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్? ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష. ఎందుకంటే నా ఇష్టం, నేను డ్రెస్ వేసుకున్నాను, నువ్వెవరు అడగడానికి లేదా నువ్వెవరు దాని గురించి కామెంట్ చేయడానికి మాట్లాడడానికి అనేసి అంటున్నారు కదా. వేసుకొని వచ్చి ఒక పబ్లిక్లో తిరగడానికి లేదా ఒక పబ్లిక్ ఫోరంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో, నువ్వు వేసుకున్న డ్రెస్సు కరెక్ట్గా కానప్పుడు, అభ్యంతకరంగా ఉన్నప్పుడు, కొంచెం వల్గర్గా ఆక్వర్డ్గా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు లేదా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అవును మ్యామ్, నేను చెప్పేది అదే. అవును. ఒకట మీరు ఆ పబ్లిక్లో వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పబ్లిక్ డెకోరం అనేది ఒకటి ఉంటుంది. మనం ఇంట్లో మాట్లాడినట్టు లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు పబ్లిక్లో వెళ్ళి మనం మాట్లాడకూడదు. అవును మ్యామ్. అక్కడ మనం ఒక డెకోరం మెయింటైన్ చెయ్యాలి. అవును. అలాగే కాస్ట్యూమ్ విషయంలో కూడా, వేసుకునే డ్రెస్ విషయంలో కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. ఎలా రావాలి, పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని. అది మీరు లేదు ఇది నా ఇష్టం, నేను ఇలా వేసుకుంటాను అంతవరకు ఓకే. నువ్వెవరు అడగడానికి అనడానికి అక్కడ లేదు స్పేస్. ఈవెన్ మీ ఫ్యామిలీలోనే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు ఉంటారు. అవును. మీకు చెప్తారు, ఏదేమి ఉంది, బాలేదేది, అసలు ఏంటి ఇలా వేసుకొని తిరుగుతామని చెప్తారు. అలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బయట కూడా ఉంటారు. సో నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అంత అసభ్యకరంగా లేదా ఇంకొకరు చూసిచ్చి అనేటట్టు వేయకండి. వేసుకోవడం అంటే మీ పర్సనల్ స్పేస్లో మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం, అది ఎవరు తప్పు పట్టడానికి లేదు. కానీ పబ్లిక్లో వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అది తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉంటేనే ఇంకా మీరు దానికి సాహసం చేయండి. సో అలాగే చాలామంది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా, లేకపోతే ఫ్యామిలీ పబ్లిక్లో కూడా మీకు అంటే నేను ఓపెన్గా చెప్పుకోలేకపోవచ్చు, ఇక్కడికి వేసుకోవడం వేరు, ఇక్కడ ఇట్లా వేసుకోవడం కానీ అలా కొంచెం అలా అనిపించినప్పుడు ఎప్పుడైనా మీకు కనిపించిన సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం జరిగిందా మ్యామ్? లేదండి, నేను అస్సలు ఎవ్వరికి ఏమి ఐడియాస్ ఇవ్వను, సజెషన్ ఇవ్వను. నన్ను సొంత అక్కలాగా లేదా అమ్మలాగా లేదు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా అడిగే వాళ్ళు అడిగితేనే నేను చెప్తాను, లేకపోతే నేను నోరు విప్పను. మీకు అనిపిస్తుందా మ్యామ్ 100% అండి ఏంటి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? 100% ఎక్కడ జారి కింద పడిపోతుందో నేను భయం వేస్తుంది. వేరే విధంగా కాదు కానీ నా కళ్ళు కూడా అక్కడే ఉంటాయి. అయ్యో అమ్మో ఏంటి ఇలా తిరిగిస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే అలాంటి కాస్ట్యూమ్లో వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఎలా ఉండగలుగుతున్నారా అని. అంటే వాళ్ళని చూసి, లేకపోతే సపోజ్ ఇప్పుడు నేను వేసుకున్నా నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా నా అలా ట్రై చేయాలని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈరోజు అది యూట్యూబ్ కానివ్వండి, బయట సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతారో, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేదా వాళ్ళు చేసే పనులను చూసి వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ని చూసి మన పిల్లలు ఎక్కడ పాడైపోతారో అన్న భయమే తప్ప వాళ్ళ మీద వీళ్ళకి ద్వేషమో లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి ఏదో కోపమో అదంతా ఏం లేదండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ట్రై చేయాలి, మోడర్న్గా కనపడాలి, ట్రెండింగ్లో మీరు ఉండాలి, చాలా అందంగా ఉండాలి. కానీ ఆ అందం ఆక్వర్డ్గా ఉండకూడదు. ఒకరు చూసి వావ్ చాలా బాగుందని మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకోవాలి కానీ ఛీ ఏంటది అని కానీ లేదా మీ అవయవాల్ని చూడడానికని మళ్ళీ చూసినట్టు ఉండకూడదు ఒక కాస్ట్యూమ్ అనేది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎందుకు చాలా చాలా జాగ్రత్త పడాలంటే, మీరు చాలా మంది ఫాలో అవుతున్నారు మిమ్మల్ని, మీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఒక లైక్ ఒక ఏంజల్ లేదా డ్రీమ్ గర్ల్ అలాంటి పొజిషన్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఒకవేళ ఇదే కరెక్ట్ ఏమో, ఇప్పుడు ఈ కాలానికి ఇలాగే ఉండాలేమో, ఇలానే డ్రెస్ వేసుకోవాలేమోనని యంగ్ జనరేషన్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి దాని ఒక ప్రభావం ఎలా ఉంటుందని. అంటే కాస్ట్యూమ్స్ వల్లే అన్ని జరిగిపోతున్నాయా, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం వల్లే అన్ని అగాచ్యాలు జరిగిపోతున్నాయా, దీనివల్లే ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం సర్వనాశనం అయిపోతుందా అని కూడా కొంతమంది అడగొచ్చు. నేను చెప్పేది ఒక ఆడవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరూ కూడా కొంచెం
ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఫోరంని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంచెం డీసెంట్గా ఆ డెకోరంతో చూసే వాళ్ళకి చూడగానే అందంగా ఉన్నారు అండ్ ఒక డిసిప్లిన్డ్గా ఉన్నారు, రెస్పెక్టెడ్గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకే కూడా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మీరు అది ఒక్కసారి ఆ రెస్పెక్టెడ్గా మిమ్మల్ని ఎదుట వ్యక్తి ట్రీట్ చేసే ఆ ఫీల్ ఒక్కసారి మీరు అనుభవిస్తే మళ్ళీ మీకు అసలు వెనక్కి వెళ్ళాలన్న ఆలోచనే రాదు. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది బాయ్స్తో ఈక్వల్గా గర్ల్స్ కూడా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడడం జరుగుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ మ్యామ్? ఐఎమ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ అండి. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అలాంటి అలవాట్లకి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే చాలామంది నన్ను కేలి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐఎమ్ అ టీటోటలర్ అండి. ఇది చెప్పుకోవడంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంతవరకు ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఇన్ని డేస్లో మీరు ఇంత జర్నీ చేశారు, మూవీస్ చేశారు, చాలా ఇప్పుడు అన్ని చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మీకు అనిపించలేదా అట్లా డ్రింక్ చేయాలి? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే అది దానికోసం మనం ఇండస్ట్రీకి రాలేదండి. మనం ఇండస్ట్రీకి వచ్చింది పని చేసుకోవడానికి. దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే సినిమా వాళ్ళంటే వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి, వాళ్ళు చాలా చెత్త పనులు చేస్తారు, అది ఇది. అలా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో లేరు. లాంజిటివిటీ అనేది ఉండదండి. మన ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత లాంజిటివిటీ ఉంటుంది. అంతకాలం మీరు ఈ ఇండస్ట్రీలో హ్యాపీగా బతకొచ్చు. ఈ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మ్యామ్ సక్సెస్ అవ్వాలి అంటే? నేను అస్సలు సజెషన్సే ఇవ్వనండి. వాళ్ళందరూ మనకంటే స్మార్ట్, వాళ్ళందరూ మనకంటే బ్రిలియంట్. ఒక్క 5 నిమిషాలు మనం కూర్చుంటే మనకు నేర్పిస్తారు లైఫ్ అంటే ఏంటి. ఒక క్లియర్ పిక్చర్తోనే వస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా ఏం చేస్తున్నాం అన్న ఫుల్ క్లారిటీతోనే చేస్తున్నారు అన్నది నా ఒపీనియన్. మేబీ 1 or 2 ఎవరైనా ఇన్నోసెంట్గా ఉండొచ్చేమో. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం వాళ్ళందరూ చాలా చాలా స్మార్ట్ అండ్ బ్రిలియంట్. అలానే మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్ లవ్ చేస్తున్నాను, నువ్వే నా ప్రాణం అంటారు. సడన్గా ఎప్పుడు టక్మన్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారో తెలియదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఉన్న పెయిన్లోనే అత్యంత హయ్యెస్ట్ పెయిన్ ఏంటంటే ఒక ఆడది పురుడు నొప్పులతో బిడ్డని కనడం. ద హయ్యెస్ట్ డెసిబుల్ ఆఫ్ పెయిన్ అంటారు. అంటే న్యాచురల్ వే ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు కదా. అంతకు ఈక్వల్గా ఒక పెయిన్ ఏదైనా ఉందంటే అది ఇలా ప్రేమలో మోసపోవడమే. అది చేసిన వాళ్ళు ఆడదైనా సరే మగవాడైనా సరే వాళ్ళకి ఇంకా పుట్టకత్తులు ఉండదండి, సర్వనాశనమైపోతుంది. అసలు మీరు ఇంకా ఎంత సాధించినా సరే, ఎంత సక్సెస్ఫుల్ అయినా సరే, ఎంత డబ్బులు సంపాదించినా సరే, మీరు ఏ రేంజ్లో ఉన్నా సరే, అంతెందుకండి మీ చుట్టూ 1,00,000 మంది ఉన్నా సరే ఆ ఒక్కరి కోసం ఏడుస్తూనే ఉంటుంది. ఆ మనసు ఒక్కసారి నిజంగా ప్రేమించిన తర్వాత ఆ ఆడదైనా సరే మగాడైనా సరే ఎంతమందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటారు. ఎంత సంపాదించినా నిరుపేదలాగే ఫీల్ అవుతారు. ఎంత సంతోషాలు వెదజల్లినా సరే వాళ్ళు మాత్రం లోపల ఏడుస్తూనే ఉంటారు. ఆ నమ్మక ద్రోహం మాత్రం ఎవరు చేసినా సరే వాళ్ళకి ద హయ్యెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఆ టైంలో కూడా వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ కూడా గుర్తురారు ఆ టైం. అవునండి, ఇంతవరకు ప్రపంచంలో అమ్మ నాన్న అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలు ప్రేమ నాకు దక్కలేదని ఒక్క సూసైడ్ కూడా జరగలేదండి. అప్పుడప్పుడే మనకు పరిచయమైన ఒక వ్యక్తి, ఏదో కొంతకాలమే మన లైఫ్లో మనతో జర్నీ చేసిన ఒక వ్యక్తి కోసం ఇంత అందమైన ప్రపంచం, అమూల్యమైన తన జీవితం, ఇంకా ఏమీ అక్కర్లేదు, నువ్వు ఒక్కడు లేదా నువ్వు ఒక్కరిది లేకపోతే
నాకు అసలు ఈ జీవితమే అవసరం లేదని ఒక డిసిషన్ తీసుకుంటున్నారంటే అసలు వాళ్ళ ఆ ప్రేమకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా ఈజీగా చెప్పేయొచ్చండి. సూసైడ్ చేసుకోవడం అదొక పన, అదంతా ఒక బ్రతుక, అసలు మీకు అమ్మ నాన్న గుర్తురారా, వాళ్ళు రారా, వీళ్ళు రారా. ఆ అభిప్రాయం నాకు కూడా ఉంది. ఉన్న దాంట్లోనే హైలీ ఇడియాటిక్ పని ఏదైనా ఉందంటే అది సూసైడ్ చేసుకోవడమే. కానీ ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ విషయాలు వాళ్ళకి తెలియదా? తెలుస్తుంది మ్యామ్. వాళ్ళ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తిని వాళ్ళు ప్రేమించున్నారంటే అది కోల్పోయిన వాడు ఇంకా ఈ ప్రపంచంలో ఏం గెలిచినా వేస్ట్. ఆ మనసుని కోల్పోయి వాడు ఇంకా ఏం చేసుకుంటాడు లైఫ్లో? అన్నిటికీ మించే ప్రేమ అంటారు. 100% అండి. ఒక ప్యూర్ లవ్ గనక ఒక అమ్మాయిలో లేదా ఒక అబ్బాయిలో కలిగిందనుకోండి, ఈ ప్రపంచం మొత్తం మీద ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వాళ్ళే. ఒకవేళ గనక ఆ ప్రేమలో ఓడిపోతే లేదా ప్రేమని కోల్పోతే సూసైడ్ అనే ఒక్క థాట్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా వాళ్ళే. సో ప్రేమ అనేది మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది కూడా. సో ప్లీజ్ 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 యంగ్ జనరేషన్కి నేను చెప్పేది ఒకటే, మీరు ప్రేమించే వాళ్ళ గురించి కాదు, మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మ నాన్నని గురించి ఆలోచించండి. వాళ్ళే మీకు ఎప్పటికీ కూడా శాశ్వతం. వాళ్ళు మీ పక్కన ఉంటే ఇవన్నీ కొంచెం దాటుకుంటూ మీరు వచ్చేయచ్చు. సో చూసుకోండి, ఎవరి మీద 100% డిపెండ్ అవ్వకండి, ఎవరిని 100కి 100% లవ్ చేయకండి, మీ జీవితాల్ని కోల్పోకండి, అంతే. అసలు ఎంత హార్ట్ టచింగ్ మ్యామ్. అసలు చాలామంది కొన్ని తెలుసుకోలేక ఇలా చేస్తూ ఉంటారు. కానీ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక ఆడదైనా సరే మగాడైనా సరే, మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి. ఒక గోల్ సెట్ చేసుకోండి. మీరెవరో ఈ ప్రపంచానికి చూపించండి. మీ వెనక 100 మంది ఏంటి, 1,00,000 మంది వస్తారండి. మ్యామ్, అలానే కర్మ ఉంది అని మీరు నమ్ముతారా? 100%. అంటే ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేకపోతే ఎవ్రీడే లైఫ్ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నాం వర్ష. అది మనం గుర్తించట్లేదు అంతే. అదే చెప్తారు కదమ్మా, ప్రకృతి దేవుడు ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకోరు. దాన్ని ఏదో ఒక రూపంలో, ఇంకా చెప్పాలంటే 10 రెట్లు ఎక్కువగానే మీకు తిరిగి ఇచ్చేస్తారు. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. అది పక్కానా మ్యామ్? అంటే చాలా మంది అరే ఈ తప్పు చేయకురా, నీకే ఆ ఉసురు తగులుతుంది అంటారు. ఆడపిల్ల ఉసురు పోసుకోకని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆడది ఎలాంటి ఆడదైనా సరే, ఆడవాళ్ళకున్న ఒక గుణం ఏంటో తెలుసా వర్ష? వాళ్ళు ఒక చిన్న విషయాలు ఉంటాయి కదా, ఆ చిన్న విషయాలకే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ చిన్న విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి పెద్ద గోల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పేది పర్సనల్ లైఫ్లో, రిలేషన్షిప్లో. నేను చెప్పేది ప్రొఫెషనల్ ఫ్రంట్లో కాదు. ఈ పర్సనల్ లైఫ్లో వాళ్ళకున్న గోల్ ఏంటంటే, ఏదో ఒక మగవాడు ఇచ్చే ఆ టైము, వాళ్ళ కోసం అతను చెప్పే 4 మాటలు, లేదా సర్ప్రైజ్గా వాళ్ళ కోసం చేసేటువంటి చిన్న పనులు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళు కోరుకునేది, పెద్దగా ఏం ఉండదు ఇక్కడ. అండ్ అలాంటి కొన్ని విషయాలు కూడా వీళ్ళు మిస్ అయినప్పుడు తప్పకుండా ఆడదానికి ఎక్కడో ఒక చోట కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతారు. అండ్ చాలామంది అంటే 90% ఒక డివోర్స్కి వెళ్ళకుండా కానీ, లేదా అసలు ఇది సెట్ అవ్వదని తెలిసినా కూడా విడిపోకుండా ఉండడానికి కారణమే పిల్లలు. పిల్లల కోసం బతుకుదాం, పిల్లల కోసం ఉందాం, వాళ్ళ కోసం జీవితాన్ని నడుపుదాం. ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడో ఒక చోట వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ కనిపించినప్పుడు అది నిజమా ఫేకా అని కూడా తెలియకుండా పడిపోయే వాళ్ళే చాలామంది. అవును. సో వాళ్ళ మీద మనం కొంచెం జాలి చూపించి వాళ్ళని కొంచెం మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప. చాలామంది ఏంటంటే ఇంక ఇందులో విసిగిపోయిన వాళ్ళు కిడ్స్ కోసం కూడా ఆలోచించకుండా డైవర్స్ తీసుకోవడం, పాపం పుట్టిన పిల్లల్ని కూడా అనాథలను చేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. ఇలాంటివి జరగకుండా ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే
మీరు ఏం చెప్తారు మ్యామ్? అది చాలా కష్టం వర్ష. ఎందుకంటే ఎవరి బ్రతుకులు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి జనరలైజ్డ్గా ఒక విషయం చెప్పడానికి లేదు, అలా చెప్పకూడదు కూడా. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి విషయాలు గోత్రూ అయ్యారనేదంతా మనకు తెలిస్తే కొంతవరకు మనం వాళ్ళకి సజెషన్ చెప్పగలం. ఓ ఇక్కడ మనకు ఇదేదో తప్పైంది, ఇది కొంచెం చూసుకోండి. జనరలైజ్డ్గా మనం చెప్పడానికి అక్కడ ఏం ఉండదు. వాళ్ళలో వాళ్ళే ఇంకా ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి అలా ముందుకు నడిపించడమే తప్ప మూడో వ్యక్తి, అది వాళ్ళ కన్న తల్లిదండ్రులే అయినా కూడా జోక్యం చేసుకోవడానికి లేదు. అలా చేసుకున్నందువల్ల విడిపోయిన వాళ్ళే ఎక్కువ. సో అది ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదమ్మా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా విడిపోయిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. నువ్వు ఇలాగా, అలా నీ క్యారెక్టర్ ఇలాగా, అలా ఇలా అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? హ్యూమన్ నేచర్ అంతే కదమ్మా. మంచిగా ఉన్నంత వరకు అంతా మంచిగానే ఉంటుంది. ఒక్కసారి మీకు నాకు విభేదాలు తలెత్తిన తర్వాత మీలో ఉన్న తప్పులే నాకు కనబడతాయి. కానీ దానివల్ల ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చాలా డిప్రెషన్కి, నా లైఫే వద్దు, ఏంటి ఇలా, నేను ఎలా ఈ సొసైటీలో బతకాలి అని చాలా మంది వాళ్ళ జీవితాన్నే వదిలేస్తూ ఉంటారు. సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే బయట పబ్లిక్ కానివ్వండి, చెప్పే మాటలకి అస్సలు చోటు ఇవ్వకుండా పెడచెవి పెట్టి ఓన్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మీరేంటో మీకు తెలుసు. ఇంకెవ్వరు మిమ్మల్ని నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు అక్కడ స్ట్రాంగ్గా నిలబడాలి. ఒకరి జీవితం గురించి ఎటువంటి ఒక అవగాహన లేకుండా ఇది అలాగంట, వీడు ఇలాగంట అని మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పందులకి సమానం. ఓకే, హ్యూమన్ వేస్ట్ తిని బతికే పందికి సమానం. వాళ్ళని అలాగే చూడాలి. మళ్ళీ వాళ్ళకి మనం ఎదురు సమాధానం చెప్పడమో, ఆన్సర్ చేయడమో, లేదండి నేను అలా కాదండి నేను ఇలాగండి ప్రూవ్ చేయాల్సిన అవసరమో అస్సలు మనకు లేదమ్మా. అలానే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ప్రోమో చూసినప్పుడు మీరు మీ మదర్ కోసం ఫీల్ అయినా, మీ మదర్ని మీరు మిస్ అయ్యి, మీ మదర్ ఏదో అడిగితే కూడా నేను చేయలేకపోయినా ఆ టైంలో అని మీరు అది ఏం లేదమ్మా. అక్కడే పక్కన మురుగుడు టెంపుల్ ఉంది, వడపళని అనే ఒక స్థలం. ఆ వడపళనిలో మురుగుడు టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఆ టెంపుల్ కి మా ఇంటికి ఉన్న డిస్టెన్స్ ఎంత అని చూసారంటే, కొంచెం ఫాస్ట్ గా వాక్ చేస్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళు అని అడిగేవారు. ప్రతిసారి ఏం చెప్పేదని, అమ్మమ్మ నేను డెఫినెట్గా ఇంకొక 2 రోజుల్లో తీసుకెళ్తాను, లేదా ఒక 3 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పేదాన్ని. సడన్ గా ఏమైందంటే అంటే ఇది అడిగి ఒక 2 వీక్స్ టైంలో అమ్మకి బాగా క్షీణం అయిపోయారు ఆవిడ. ఇది సడన్ ఒక ఫీల్ వస్తుంది. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువైపోయాయి. తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళడం రావడం, అమ్మని చెకప్ తీసుకెళ్ళడం రావడం, మళ్ళీ అడ్మిట్ చేయడం. నాకు అసలు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఒకరోజు సడన్గా ఎర్లీ మార్నింగ్ ఫోన్ వస్తుంది, లేదు త్వరగా రా అక్క త్వరగా రా అని చెప్పేసి వెళితే ఆల్ ఆఫ్ సడన్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఆవిడ యూరినేట్ చేయట్లేదు, ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఆఫ్టర్నూన్ 1:20 షీస్ నో మోర్. నాకు అసలు ఆ గిల్ట్ ఎలా ఉందంటే, మిడ్-నైట్లో కూడా లేచి కూర్చొని ఆ ఒక్క ఆశ. ఎందుకంటే మా మమ్మీకి ఏం అడిగినా నేను చేసి పెడతాను. ఈ ఒక్కటి మాత్రం నేను మిస్ అయిపోయాను. అరే అడిగింది కదా అమ్మ, ఎన్నిసార్లు అడిగింది, ఎన్నిసార్లు మనం మిస్ అయ్యాము, అదిగో ఇక్కడ పక్కన ఉంది. ఆ గిల్ట్ ఫీల్ వర్ష, అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. మనం చేయగలిగిన ఒక విషయం చేయలేకపోతే, చెయ్యాలని మీరు ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా అక్కడ మనిషి లేదుగా. మీ అమ్మగారు మీకు ఇప్పుడు కనిపిస్తే మీరు ఫస్ట్ మాట్లాడే ఏం మాట మ్యామ్? అమ్మా సారీ. టైట్గా హక్ చేసుకోవాలని ఉంది, ఎందుకంటే ఐసీయూలోనే ఉంది కదా అమ్మ. మమ్మల్ని ఎవరిని లోపలికి కూడా రానివ్వలేదు. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అనడం వల్ల ఒక చిన్న ఔన్స్ లాంటి ఒక చిన్న కప్పు ఉండేది.
అందులో తాగే నీళ్లు మెషర్ చేసి ఇవ్వాలి. మనం ఎంత సంపాదించి ఏం ప్రయోజనం చెప్పు చూద్దాం. కన్న తల్లికి 1 టంబ్లర్ నీళ్ళు ఇవ్వలేకపోయాను, ఇవ్వలేని పరిస్థితి. అందుకే అమ్మ పోయిన తర్వాత నేను ఆ డాక్టర్ని అడిగాను, ఏమండి మీరు నీళ్లు కూడా తాగనివ్వలేదు మా అమ్మకి, నేను ఇస్తానంటే అంటే తెలిసిపోయింది చాలా కష్టం మీద ఉన్నారని. అప్పుడు తులసి తీర్థం అంటారు కదా, తులసి వేసి అది ఒక 2 ఇద్దాము అన్న ఆ మాటలు వచ్చాయి. మా పెద్దవాళ్ళు మా సైడ్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పారు. నా నమ్మకం ఏంటంటే నారాయణుడిది కదా తులసి తీర్థం అన్నది, ఒకవేళ అది ఇస్తే అమ్మ బతుకుతుందేమో అని చెప్పేసి అది ఎంత బ్రతంలాడామంటే ఆ బాధ వేరే లెవెల్ అసలు. యాక్చువల్గా అమ్మవాళ్ళు పోయిన తర్వాత నేను అడిగాను ఆ డాక్టర్ని, 2 స్పూన్లు ఆ తీర్థం ఇవ్వడానికి కూడా మీరు అలో చేయలేదు, అమ్మ తాగింది అన్న సంతృప్తైన మాకు మిగిలి ఉంటుంది కదా అని నేను ఆయన అడిగాను. ఆయన ధర్మాన్ని ఆయన చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చెప్తున్నానంటే చివరి రోజులోకి మన అమ్మ నాన్న వచ్చేసారు అని అనిపించింది అనుకోండి, వాళ్ళని బాగా కౌగిలించుకోండి, ముద్దు చేయండి, వాళ్ళకి నీళ్లు తాగిపించండి, లేదా వాళ్ళు ఏమైనా తినాలనిపిస్తే తినిపించండి, వాళ్ళతో కూర్చున్న 2 మాటలైనా, వాళ్ళు మాట్లాడలేకపోయినా మీరు మాట్లాడండి, అన్ని చేసి వాళ్ళని పంపించి పెట్టండి. సారీ మ్యామ్, అసలు నేను అడగాలనుకోలేదు, కానీ నాకు తెలుసు అమ్మలేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఒక్కటే చెప్తాను వర్ష, ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా సరే, హస్బెండ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు ఉన్నా సరే, తల్లిదండ్రులు పోయారా మనం అందరం అనాథలమే. మ్యామ్, దేవుడు వచ్చి ఒక్క వరం కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు మ్యామ్? ఇది కలియుగం, అందువల్ల అందరూ ఇలాగ అయిపోయారు, మానవత్వం తగ్గిపోయింది, మమకారం చచ్చిపోయింది, మనుషులందరూ మనీ వైపు వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మంచి చెయ్యాలి, మానవత్వంతో బ్రతకాలి, అందరూ బాగుపడాలి, అందులో నేను కూడా బాగుపడాలి అని మంచి కోరే మనసులు కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళందరినీ చల్లగా చూడు అని కోరుకుంటాను. మీకోసం ఏం కోరుకోరా? అందులో నేను కూడా ఉంటాను కదా. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో, సాయం చేస్తున్నారో, ఎవరైతే తను చేసే వృత్తిలో 100% పెట్టి కష్టపడుతున్నారో వాళ్ళకి వర్కులు రావట్లా. అవును. ఎవరైతే సాటి మనిషి బాగుండాలి, వాడికి మంచి జరగాలి, వాడికి ఏమైనా నేను మంచి చేయగలిగితే అది నేను చెయ్యాలి అని ఆశపడుతున్నాడో వాడికే వెన్నుపోట్లు తగులుతున్నాయి, వాడికే మోసాలు జరుగుతున్నాయి, వాడికే ఉన్నది కూడా పోతుంది. ఏవేవి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో దూరిపోయి తను బాగుంటే చాలు, తను సంపాదించుకుంటే చాలు, తనకు రావాల్సిన ఒక ఆపర్చునిటీ కోసం ఎంతకైనా నేను దిగజారుతాను అనే వాళ్ళు పైకి ఎదుగుతుంటే ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా మనుషుల మీద, మానవత్వం మీద పోతుంది. దేవుడా, నువ్వు నా ముందు ప్రత్యక్షమైతే నేను కోరేది ఇది ఒక్కటే. మ్యామ్, అలానే మీకు ఒక ఏంజల్ ఒక పాప ఉంది కదా, తనకు కూడా ఇదే ఫీల్డ్లోకి వచ్చి నేను కూడా నటిస్తానమ్మా అంటే మీరు ఏం చెప్తారు? నేను కానీ మా వారు కానీ ఎప్పుడు దాని ఆశలకి అడ్డుపడము. తనైతే మాత్రం ఇంతవరకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్లో ఉంది పాప. ఇప్పుడు ఇది చాలా పెద్ద లీప్ పాపకి. ముందు తను ఏం ఫీల్ అవుతుందో మనకు తెలియదు కదా. నేను నిజం చెప్తున్నాను, అసలు ఇంద్రజ గారే ఒక అందం అనుకుంటే అందానికి మించిన అందం ఇంద్రజ గారు వాళ్ళ పాప. మేబీ ఇక ముందు ఐ థింక్ ఇండస్ట్రీలో ఒక మేజర్ పర్సంటేజ్ ఎలా ఉంటారంటే వర్ష, ఒక్కదాని మీద ఆధారపడరు. ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు నేనంతా ఎట్లాగంటే ఇంక ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉన్నారంటే దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. మంచి చదువు ఉంది, ఇక్కడ ఏం అవకాశాలు రాకపోయినా డోంట్ కేర్, నెక్స్ట్ అంతే. మన ఆర్టిస్టులు చాలా మంది చూస్తే అసలు బుటిక్ ఒకరు ఓపెన్ చేస్తున్నారు, డ్రెస్సెస్ ఒకరు పెడుతున్నారు. ఇది మంచిదే, హ్యాపీ థింగ్. కానీ ఎందుకు మేము అంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ స్టేబుల్ గా కొన్ని ఇయర్స్ వర్క్ చేయలేకపోతున్నారు? దేనికి? ఎందుకంటే అవకాశాలు తక్కువ, దానికి వచ్చేటువంటి మనుషులు ఎక్కువ.
ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఆర్టిస్టే. 2 రీల్స్ పెట్టి 3వ రీల్ హిట్ అయ్యేటప్పటికి నేను ఆర్టిస్ట్ అంటున్నారు. ఏం చేశారా అని చూస్తే రీల్స్ చేశాను అంటున్నారు. అవునా రీల్స్ చేస్తే కూడా ఆర్టిస్ట్? ఓ సరే అమ్మా ఓకే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు కదా. ఏం చెప్పినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ సారీ వీడియోలు చెప్పాల్సి వస్తుంది. మీరు పెట్టిన వీడియో వల్ల నా మనోభావం దెబ్బతింటే ఎవరో ఒకరు సారీ వీడియో పెట్టమన్నారు కదా అని మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఆ విషయం మీద మనకు కూడా ఓ కరెక్ట్ కదా వీళ్ళు చెప్పింది, అవును మనం తప్పు చేశాము, ఖచ్చితంగా రెక్టిఫై చెయ్యాలి అని మనకు కూడా అనిపించాలి. ఎందుకంటే మీకు ఏదో ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరి ఒపీనియన్ కోసం మనం అలా మాట్లాడలేము. మనల్ని మనమే ఒక్కసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. మనకు కూడా అనిపిస్తే అప్పుడు ఇమ్మీడియట్ గా మనం సారీ చెప్పాలి. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? సరిగ్గా వాడుకుంటే అంతకంటే వరం ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ గా వాడకుండా కొంచెం దాని మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి అది వాళ్ళకు కూడా తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమో ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది చెడిపోతున్నారు, సోషల్ మీడియా వల్లే ఇలా జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ అని కొంతమంది అంటూ ఉంటారు కదా. సో మీ ఒపీనియన్? ఉందమ్మా, అదైతే మాత్రం నిజం. మంచి జరిగిన సందర్భాలు లేదా దీనివల్ల ప్రయోజకులైన వాళ్ళ కంటే కూడా ఎక్కువ నంబర్స్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల నష్టపోయిన వాళ్ళు, మనసు కృంగిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, జీవితం పట్లే చాలా డిసప్పాయింట్మెంట్ కలిగిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నెగటివ్ కామెంట్స్ కానివ్వండి, తప్పుడు కామెంట్స్ కానివ్వండి, ఒకరిని బాధ పెట్టే విధంగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మన గురించి రాసే వాటిని చదువుకొని బాధపడే అంత అవకాశమే మనకుంటే మన గురించి రాసే అంత అవసరం వాడికి ఉండదు. మనం అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తప్పుడు మాటలు మాట్లాడి లేదా తప్పుడు కామెంట్లు పెట్టేవాడు నిజంగా వాడి తప్పు కాదు, అది వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. పెంపకం కరెక్ట్ గా లేదు. ఊరికే కని పారేస్తే సరిపోదు కదండి పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళు సాటి మనిషితో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ చూడాల్సింది పేరెంట్స్గా ఒక్కొక్కరి బాధ్యత. అలా చూసుకోకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి, వాళ్ళు తల ఉంచుకోవాలి, వాళ్ళు బాధపడాలి. మనకెందుకండి మ్యామ్? ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు పాట పాడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని, భవానీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీలో కొత్త కొత్త యాంగిల్స్ అన్ని బయటకు వస్తున్నాయి మేడం. లేదండి, అది అసలు ఎవరు చెప్పారేమో కానీ ఆ సెగ్మెంట్స్ నడుస్తూ ఉంటే మమ్మల్ని కూడా వచ్చి ఒక పార్టిసిపేషన్ చేయమన్నారు. ఎందుకంటే 250th ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎపిసోడ్ కదా. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, కస్తూరి గారు అసలు ఎంత చిన్నపిల్లలా మారిపోతారు. అసలు ఎటువంటి హిపోక్రసీ లేదు, ఏం చేయమన్నా వెంటనే రెడీ రా అని చెప్పేసి వచ్చేస్తారు. కిసిక్ టాక్స్ కూడా వచ్చినప్పుడు మేడం మీరు ఎంత అందంగా ఉన్నారంటే వెళ్ళి ఐ హాస్పిటల్లో చూపించుకోమ్మా, ఇది లేకపోతే నేను బతకలేనని కళ్ళజోడు చూపిస్తున్నారు నాకు. అసలు ఎంత ప్యూర్ అంటే ప్యూర్, వెరీ ప్యూర్, వెరీ ఓపెన్, వెరీ ట్రాన్స్పరెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, అలా మాది గారిది మీది ఎప్పుడు ఫుల్ ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం మేము చూసేవాళ్ళం. ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆయన తీసుకోరండి. ఇప్పుడు పంచులు వేస్తారు కదా, అవును, అప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా మీద పంచులు వేస్తే మేము తీసుకోవాలని కదా. మళ్ళీ మనం ఏమైనా ఒక పంచ్ చేస్తే మీరు తీసుకోవాలి కదా, తీసుకోరు. మళ్ళీ దానికి ఏదో ఒకటి చెప్తారు, ఆ చెప్పేది చెత్తగా ఉంటది. ఎంత చెత్తగా ఉంటదంటే ఈయన ఈగోకు పోతున్నారు, ఈయన అసలు తీసుకోలేకపోతున్నారు అనేది ఓపెన్ గా తెలిసిపోతుంది. కానీ ఒక్కటే ఏంటంటే ఎప్పుడు చూసినా అమ్మాయిల మీద పడి ఏడవడం, అయ్యో ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఆ ముడతలు ఉన్నాయి, వయసు అయిపోయింది, ఇదైపోయింది, మొగుడిని కాల్చుకొని తింటారు, ఇదది. నేను ఇదే చెప్తాను, ఏమంటే ఇది 10 ఏళ్ల ఓల్డ్ జోక్ అండి. ఆదిగారు అందరి మీద పంచలేస్తారు, కానీ కొంతమంది ఆదిగారి మీద పనిచేసిన ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎంజాయ్. అందులో నేను ఒకదాన్ని. మ్యామ్ ఒక్కటి చెప్పనా, నేను ఈ సినిమా అంటే శివాకి ముందు శివాకి తర్వాత అంటారు కదా, ఇప్పుడు ఆది గారిని ఇంద్రజ గారికి ముందు ఇంద్రజ గారి తర్వాత అంటున్నారు. అవునా?
ఒకప్పుడు ఆది గారు ఏదైనా పని చేస్తే నవ్వేవాళ్ళం కదా, ఇప్పుడు ఆది గారి మీద ఇంద్రజ గారు ఇప్పుడే వేస్తారు, ఇంద్రజ గారు ఏదో ఒకటి అనండి, ఇట్లా అయింది. ఈ మాట కొంచెం బాగా ఆది గారికి వినబడేటట్టు స్ప్రెడ్ చేయండి. ఇంద్రజ గారు పంచులు వేస్తే మేము ఎంజాయ్ చేస్తున్నాము, సో తీసుకోండి. మేడం మీరు ఆది గారు ఇక్కడ లేరు కాబట్టి ఆది గారికి మీరు ఒక పని చేయాలంటే ఇవ్వండి మేడం, ఇదే ఆది గారు అనుకోండి కెమెరా. ఆది గారు అయితే సెట్ లో కూర్చొని అమ్మో ఇంద్రజ గారు ఉన్నారా, ఈ రోజు నా పని అయిపోయింది అనుకుంటున్నారు ఈ మధ్య. అవునా అవునా అంటే ఊ అంటే ఏదో ఒకరా అని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నా గురించి మాట్లాడాలంటే ఓహో నిద్రపోయి లేచానే, మీరు అట్లాడి ఇంకా ఫినిష్ అవ్వలేదు అని అడుగుతారు. యాజ్ అ పర్సన్గా ఆయన అంటే నాకు గౌరవం. ఆయనకి సంబంధించి ఒక్క మాటలో చెప్పమన్నారంటే ఐ విల్ సే వర్కహాలిక్. రావడం దగ్గర నుంచి వెళ్ళిపోవడం వరకు వర్క్ వర్క్ వర్క్, ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఇంకేం చేయాలి ఈ ఎపిసోడ్కి, అవన్నీ ఆలోచించడం అంతా కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇంకా మీరు ఆలోచించండి, ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చి అసలు వితౌట్ ఎనీ సపోర్ట్ ఇక్కడ ఒక టాలెంట్తో మాత్రమే ఎదిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. ఆయన వాక్చాతుర్యం అండ్ మోర్ ఓవర్ నాకు చాలామంది చెప్పారు, అంటే ఒక ఈవెంట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఆయన చేయలేకపోయారంటే, ఇది నూకరాజే తన ఇంటర్వ్యూలో చెప్పున్నారు, నూకరాజ్ అయినా కానీ నరేష్ అయినా కానీ వెంటనే వాళ్ళకి అది పాస్ ఆన్ చేయడం. అలాగే తనని ఎవరైనా ఈవెంట్కి పిలిస్తే నాతో పాటు వీళ్ళు కూడా వస్తారని చెప్పి వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించడం. ఆయన ఎవరో ఒక హెల్ప్ అని వచ్చారనుకోండి, తన వంతు అయినది ఏదో ఒకటి. అలాంటి గుడ్ క్వాలిటీస్ ఉండబట్టే ఈరోజు ఒక స్థాయిలో ఉండడమే కాదు, అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నారు. అవును మ్యామ్, అవును. ఆది గారి గురించి పక్కన పెట్టేస్తే మన సుధీర్ బాబు, అయ్యో సిద్ధు మీ కొడుకు. అమ్మ అంటే అమ్మ అంతే, ఆ ఒక మాటకి ఫిక్స్ అయిపోయి నన్ను అలాగే చూసుకుంటారు, నాతో అంత ప్రేమగా అలాగే ఉంటారు. సుధీర్లో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన చేరుకోవాల్సిన ఆ ఒక పొజిషన్కి ఇంకా ఎందుకు చేరుకోలేదా అనే ఒక చిన్న బాధ ఉంది. మీకు సుధీర్ గారికి ఉన్న బాండింగ్ గురించి చెప్పండి. వెరీ అటాచ్ టు సిద్ధు. ఐ హోప్ ద సేమ్, ఆయన కూడా అంతే అనుకుంటాను. ఎందుకంటే మేము వర్క్ చేసి ఆల్మోస్ట్ శ్రీదేవి ఆయన మానేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసి వర్క్ చేయలేదు. అయినా కూడా ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పటికీ టచ్ లో ఉండడం, సెట్లో ఆయన బిహేవియర్, మనతో మాట్లాడే విధానం అండ్ ఆ ఒక రెస్పెక్ట్ అంతా చూసుకున్న తర్వాత ఇంకా ఓకే ఫిక్స్, నాకు పుట్టుకుపోయినా నా కొడుకు, ఆ ఒక్క కొడుకు అనే ఫీల్ వచ్చేసింది. మేబీ ఈ బంధం అనేది దేవుడిచ్చిన బంధమేమో. యాంకర్గా ఆయన చేసేవారు, మీరు జడ్జిగా ఉన్నప్పుడు అమ్మ కొడుకులు ఆ బాండింగ్ ఇప్పటికీ వెళ్ళినా అడుగుతారు, అది బాగుండేది, మాకు మిస్ అవుతున్నాం సుధీర్ని. ఇప్పుడు దీనికి నేను ఆన్సర్ చేశానంటే రష్మి నా పీక కొరికేస్తుంది. ఎందుకంటే రష్మి కూడా నాకు అంతే క్లోజ్, చాలా క్లోజ్ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి కూడా ఓ మై గాడ్, తను కూడా వర్కహాలిక్ అమ్మ. అండ్ మోర్ ఓవర్ షీ ఈజ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. రష్మికున్నంత సాఫ్ట్ హార్ట్, ఒక వెరీ కైండ్ సాఫ్ట్ హార్ట్ నేను బహుశా ఇంతవరకు ఇంకెవరితో చూడలేదు. కొడుకుతో బాండింగ్ బాగుందా, రష్మి అక్కతో బాండింగ్ బాగుందా మీకు? వీళ్ళ ఇద్దరితో కూడా ఆన్ స్క్రీన్ బాండింగ్ అంటే కూడా ఆఫ్ స్క్రీన్ బాండింగ్ నాకు చాలా ఎక్కువ. అవును. సుధీర్లో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన చేరుకోవాల్సిన ఆ ఒక పొజిషన్కి ఇంకా ఎందుకు చేరుకోలేదా అనే ఒక చిన్న బాధ ఉంది. అందరికీ మంచి రెస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాంకర్ గా నచ్చుతుందా మీకు? ఇప్పుడు పెద్ద హీరో అవబోతున్నాడు, ఎందుకంటే నాకు అసలు సుధీర్ యాంకరింగ్ నచ్చుతుంది. యాంకర్గా నేను అస్సలు ఇష్టపడను. ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ అ హీరో ఓన్లీ. అసలు రీసెంట్ మూవీస్ చేయాలి, మంచి మంచి మూవీస్ చేయాలి, హీరోగా నిలదొక్కుకోవాలి, పెద్ద టాప్ స్టార్ గా రావాలి. అవును. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఫీల్ అవుతారో నేను కూడా అంతే. అలానే నేను పెద్ద ఫ్యాన్ మీ సింగింగ్ కి. మా కోసం ఒక్క
ఒక్క సాంగ్. నాకు నా మూవీస్ లోనే ఎన్నో పాటలు నేను యాక్ట్ చేశాను ఒక ఆర్టిస్ట్ గా, కానీ ఈ పాట నాకు వచ్చినందుకు ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ నేను గర్వపడుతూ ఉంటానన్నమాట. అలాంటి ఒక పాట. ఈ పాట నాకు నేను యాక్ట్ చేసి ఒక చిన్నమాట మూవీలో వచ్చిన సాంగ్ అన్నమాట. మధురము కాదా తిరుమల నాథ నిను పలికి ప్రతిగాత, మధురము కాదా తిరుమల నాథ నిను పలికి ప్రతిగాత. ఓ మనసా తొందరపడి, ఆ సాంగ్ నా కోసం ఒక చిన్న బిట్. ఓ మనసా తొందరపడకి 10 మందిలో అల్లరి తగది, కనుచూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవి, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తమొస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర. అలానే శ్రీకాంత్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది మ్యామ్ ఆ మూవీలో? కానీ శ్రీకాంత్ గారి ఫస్ట్ సోలో హీరో మూవీ, నేను హీరోయిన్గా చేసిన మూవీ అది జంతర్ మంతర్, అదే ఫస్ట్ మూవీ కదా. ఆ తర్వాత వరుసగా ఒక 2-3 మూవీలు మేము కలిసి పనిచేసాం ఆ టైంలో. కానీ ఏంటంటే దురదృష్టాన ఆ మూవీలు రిలీజ్ అవ్వలేదు. జంతర్ మంతర్ కూడా సగంలో ఆగిపోయి ఆ తర్వాత ఎంతో కష్టం మీద రిలీజ్ అయ్యి, కానీ అది ఆడలేదు. సో అలా అయిపోయినందువల్ల మేమిద్దరం ఒక జోడీగా యూనో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయాము, జోడీగా సక్సెస్ అవ్వలేకపోయాము. ఆయన దారిలో సక్సెస్ అయ్యారు, నేను నా దారిలో సక్సెస్ అయ్యాను. అలానే రోజా మ్యామ్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆవిడని మీరు ఇప్పుడు పొలిటికల్ అరీనాలో మీరు చూస్తారు కదా, ఆవిడ ఒక ఆర్టిస్ట్గా మనకు సెట్లో కనపడే రోజా గారు టోటల్ కాంట్రాస్ట్. అసలు ఈవిడైనా ఆవిడ అనేసి మనకు అనిపిస్తుంది. అందరితో కలిసి మెలిసిపోయి ఎటువంటి ఇగోలు తీసుకోకుండా చాలా స్వీట్ గా సింపుల్ గా. కానీ నా వరకు ఏంటంటే వీళ్ళంతా సీనియర్స్, నాకు సూపర్ సీనియర్స్. ఎవరు రోజా గారు అయినా, మీనా గారు అయినా, సౌందర్య అయినా, ఆమని, ఈవెన్ రంభా, వాళ్ళందరూ కూడా నాకు సీనియర్స్ అన్నమాట. సో ఐ పే దట్ రెస్పెక్ట్ టు దెమ్. మ్యామ్ మీరు అన్ని మూవీస్ చేశారు, అంత సక్సెస్ ని పొందారు, కొన్ని రోజులు మళ్ళీ మీరు బ్రేక్ తీసుకున్నారు మ్యారేజ్ వల్ల. మ్యారేజ్ అయింది ఇమ్మీడియట్ 1 year లోనే పాప పుట్టిన తర్వాత ఇంకా అలా పాపకు ఒక 5-6 years ఉన్నప్పుడు నాకు మళ్ళీ అవకాశం దిక్కులు చూడకు రామయ్య అన్న మూవీలో వచ్చింది, వారాహి ఫిల్మ్స్ వాళ్ళది. అది నేను చేశాను కూడా. సూపర్బ్ గా స్టార్ట్ అయింది. ఒక సెకండ్ మా అమ్మ వాళ్ళు చనిపోయారు. ఇంకా పాపని ఎక్కడికి వదలాలి, ఏం చెయ్యాలి, ఏం అర్థం కాల. సో మళ్ళీ నా తోడు అవసరం, వెళ్ళిపోయాను. మళ్ళీ 2017లో అంటే 16 ఎండ్లో శతమానం భవతి. అవును. ఇంకా అక్కడ నుంచి మూవీస్ అలా చేసుకుంటూ మంచి మూవీస్లు పడ్డాయి. అవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా కరోనా, మళ్ళీ ఒక బ్రేక్. కానీ నా అదృష్టం ఏంటంటే అందరూ కరోనా పీరియడ్లో వర్క్ లేకుండా లోపల కూర్చొని ఉంటే 2021లో నాకు మళ్ళీ ఒక ఇన్నింగ్ స్టార్ట్ అయింది త్రూ జబర్దస్త్. మీకు ఫస్ట్ కాల్ రాగానే మీరు ఓకేనా ఏంటి, నాకు జబర్దస్త్ నుంచి వచ్చింది, ఫస్ట్ పిలిచింది జస్ట్ ఒక్క ఎపిసోడ్కి, ఒక గెస్ట్ జడ్జ్ గా పిలిచారు. రోజా గారికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ ఒక్క ఎపిసోడ్కి వెళ్ళి నేను మార్నింగ్ అటెండ్ అయ్యాను. ఫుల్ ఇంప్రెస్డ్ అన్నమాట వాళ్ళు. మేడం సెకండ్ ఎపిసోడ్ కూడా మీరే కంటిన్యూ అవ్వండి అన్నారు. సెకండ్ ఎపిసోడ్ కూడా చేశాను, ఇంటికి వచ్చేసాను. విత్ ఇన్ అ డే నాకు మళ్ళీ కాల్ వచ్చింది, మేడం రోజా గారు వచ్చేంత వరకు మిమ్మల్ని కంటిన్యూ చేయమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ చెబితే నాకు అర్థమైంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసి కింద ఒక 3000 కామెంట్స్, మోర్ దెన్ 2800 కామెంట్స్ ఓన్లీ అబౌట్ మీ, మీకోసమే, ఓన్లీ అబౌట్ మీ. మేడం సార్, మేడం అంతే, మేడం అంతే. సో
అలా పాజిటివ్గా చాలా వరకు పబ్లిక్ రియాక్ట్ అయ్యేటప్పటికి ఇంకా మీరే రోజా గారు తిరిగి వచ్చేదాకా మీరే ఉండి చెయ్యండి అని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ తర్వాత నేను చేశాను. అలానే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆ సీట్లో ఇంద్రజ గారిని చూస్తేనే అందం అన్నట్టు కనెక్ట్ అయి ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు రజనీకాంత్ గారితో చేశారు కదా, ఒక చిన్న రోల్ చేసినట్టు అన్నారు. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా అది మాత్రమే కాదు, శరత్ కుమార్ గారికి సిస్టర్గా చేసున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసున్నాను తమిళ్ మూవీలో. బట్ సోలో హీరోయిన్గా ఫస్ట్ నేను చేసిన మూవీ ఇందాక నేను చెప్పినట్టు జంతర్ మంతర్. మీరు చేస్తున్న టైంలో 100 days అనేది ఒక మూవీ ఉండేది, కానీ ఇప్పుడు వీక్ ఆడడమే చాలా కష్టంగా ఉంది. అవునండి. సో ఆ చేంజెస్ ఏమంటారు? ఏముందండి, అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు సినిమా అంటే మనం థియేటర్కి వెళ్ళి చూడాలి, అదొక్కటే ఆప్షన్ ఉండేది. లేదా ఎప్పుడో ఒకప్పుడు టీవీలో కనపడేది. అంటే కొత్త మూవీస్ నేను చెప్పేది, ఆ కొత్త పిక్చర్స్ టీవీలో రావాలంటే చాలా టైం పడుతుంది. ఏ దీపావళికో సంక్రాంతికో అట్లా వచ్చేది, ఉగాదికో వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న టైంలో వాళ్ళ కంఫర్ట్ జోన్లో కూర్చొని వాళ్ళు మూవీస్ చూసే ఆ ఒక ఇది వచ్చినప్పుడు థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్ ఖచ్చితంగా తక్కువైపోయారు. అండ్ ఎకనామికల్గా కూడా మన పబ్లిక్ వెళ్ళి చూసే అంత తక్కువ ధరలో కొంచెం టికెట్స్ అవి రావాలి. చాలా మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చేమో. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని పలకరించే వాళ్ళు కూడా సరిగా ఉండరు. సో దానికోసం మీరు ఏం చెప్తారు? అది చాలా బాధాకరమైన నిజం, కానీ నగ్న సత్యం. మన చుట్టూన్న వాళ్ళ గురించి ఎంతో కొంత మనం ఆలోచించాలి. ఎప్పుడు స్వార్థంగా మన గురించి మనం ఆలోచించడం అనేది లేకుండా ఎంతో కొంత, మరీ వాళ్ళ గురించి మనం బాధ్యతలు తీసుకోలేము. ఎక్కడో ఎవరో ఆపదలో ఉన్నారు, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నారు, మనం వాళ్ళని ఆదుకోగలిగిన స్టేటస్లో మనం ఉన్నాము, మనకు ఆ భగవంతుడు ఆ స్టేటస్ ఇచ్చాడన్నప్పుడు ఎంతో కొంతవరకైనా వాళ్ళ కోసం మనం జాలి పడ్డం కానీ వాళ్ళకు ఒక తోడుగా నిలబడ్డం కానీ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే దిగొచ్చి మనకు తోడుగా నిలబడతాడు. సో అది కొంచెం మనసులో మన మైండ్ సెట్లో మార్పులు రావాలి. మ్యామ్, సక్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు సంబంధించినంత వరకు వర్ష, హెల్త్ అదొక్కటే మన సొత్తు, మన సక్సెస్, మనకున్నటువంటి ఏకైక ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. హెల్దీగా ఉండాలి మనం. డాక్టర్ల మీద ఆధారపడకుండా, మాత్రలు మందుల మీద ఆధారపడకుండా, హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా మీరు ఉన్నారనుకోండి, మీ అమ్మా నాన్న ఏదో పూజలు పునస్కారాలు పుణ్యాలు చేశారని అర్థం. రెండోది, మీరు నిజంగానే సక్సెస్ఫుల్గా ఉన్నారని అర్థం. మ్యామ్, అలాగే మనం ఉన్న ఈ ఫీల్డ్లో చాలా మంది డబ్బులు సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు సంపాదించారా, పోగొట్టుకున్నారా ఇక్కడికి వచ్చాక? నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో చాలా ఎక్కువ. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక మూవీ కథలాగే ఉంటుంది మా ఇల్లు. అమ్మ వాళ్ళకేమో ఒంట్లో బాగాలేదు, అమ్మని చూసుకోవాలని నాన్నగారేమో ఉద్యోగం మానేశారు. సో వదిలేసుకున్నారు. ఇద్దరు సిస్టర్స్ యంగర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆలోచించుకోండి ఆ సినారియా ఎట్లా ఉంటుంది. సో నాకు అసలు ఇంకా వేరే దాని గురించి ఆలోచించే ఇదే లేదు. ప్రతి పైసా నేను కూడబెట్టుకోవాలి, ప్రతి రూపాయి నేను చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. నా కుటుంబం కోసం స్పెండ్ చేయాలి, ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి పెళ్ళిళ్ళు చేయాలి, అది ఇదని చాలా బాధ్యతలు ఎక్కువ వర్ష. సో ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేదు, చాలా జాగ్రత్తగా డబ్బుల్ని దాచుకున్నాను, అయినంత వరకు సెక్యూర్ చేసుకున్నాను. ఓకేనా మ్యామ్? ఇప్పుడు ఇంద్రజ గారు ఆస్తిని కొంతమంది అసలు మొత్తం యూట్యూబ్లో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, మొత్తం ఒక 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉందని రాస్తూ ఉంటారు. అది ఎంతవరకు జెన్యూన్ మ్యామ్? ల్యాండ్స్ ఉన్నాయండి, ల్యాండ్స్ ఉన్నాయి. నేల వరకు అయితే ఎప్పుడు నేను నేల మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అంతా. ఎందుకంటే ఇవి రెండు కూడా మనల్ని కాపాడుతాయని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ మనకు ఉండడానికి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో పర్లేదండి, బై గాడ్స్ గ్రేస్ వెల్ సెటిల్డ్ అని చెప్పాలి. ఇది లవ్ మ్యారేజ్ అంట? అవును, 100% లవ్ అండి. సార్ లవ్ లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఆయన మీకేం గిఫ్ట్ ఇచ్చారు? ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే
ఒక చాక్లెట్. సో ద ఫస్ట్ గిఫ్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ నేను ఆయనకి యాక్చువల్గా ఒక వాచ్ కొన్నాను, నాకు గుర్తుంది. ఒక వాచ్ అయితే కొన్నాను, ఇచ్చాను. సో అది పదిలంగా దాచుకున్నారు, ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉంది. ఈయనే నాకు కరెక్ట్ అని మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? కొంతకాలం అలా కామన్ ఫ్రెండ్స్తో అట్లా మూవ్ అవుతున్నప్పుడే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడితే ఓపిక్గా వినేవారు. ఒకవేళ గనక నేను నిజంగా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నిజంగా నేనేమి దాన్ని తీర్చుకోలేకపోతున్నాను అంటే ఆ టైంలో కరెక్ట్గా ఎలా గైడ్ చేయాలి, లేదా మనకు ఒక సెక్యూర్డ్ ఫీల్ కలిగేలాగా మనల్ని ఆ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి ఎట్లా చూసుకోవాలి, అది ఆయన చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో ఆ క్వాలిటీ మీకు నచ్చింది? ఆ క్వాలిటీ నాకు చాలా, నేనే కాదు వర్ష, ప్రతి ఒక్క ఆడది ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఈ ఫీల్డ్లో లక్ ఉంటే సక్సెస్ అవుతామా, టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతాం? టాలెంట్ ఉంటే సస్టైన్ అవుతాం, లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మనం ముందుకెళ్ళాలంటే లక్ ఉండాలి, అలానే టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉన్నప్పుడు మీకు అవకాశం వస్తుంది, కానీ లక్ తోడైతేనే సక్సెస్ వస్తుంది, మీరు ఎదుగుతారు. ఈ ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేకపోతే పర్సనల్గా అవ్వచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? ఫస్ట్ కాల్ చేయను, ప్రే చేస్తాను. ఎందుకంటే నాకు అన్నిటికీ తోడు మా బొజ్జగనయ్య, మా బాబా, కామాక్షి తల్లి. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మందిని నా వెనక పెట్టుకొని ఉన్నాను. నా బలం వాళ్ళు, నా సైన్యం అంతా కూడా నేను నమ్ముకునే నా దేవుడు. ఇంకెవ్వరితో నేను చెప్పుకోను. నాకు చాలా బాధ కలిగించినా సరే, ఏదైనా సరే వెళ్ళి పూజ గదిలో అలాగా కూర్చుండిపోవడమో, నించుండిపోవడమో, లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడ అప్పుడు ప్రే చేసుకోవడం, అంతే. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ పేమెంట్ అనేది నాకు ఎమలీలా మూవీకి 65,000. అదైతే నాకు బాగా గుర్తుంది. 65 ఫస్ట్ మీరు తీసుకునింది. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. కొంతమందికి నాకు నిజంగానే వాళ్ళకి చేయాలనిపించిందంటే 0 పేమెంట్ తీసుకొని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఇది జెన్యూన్, నాకు తెలుసు ఆ విషయం. అండ్ కొంతమంది వచ్చి, అమ్మ మీరు నా కోసం చేసి పెట్టండి అమ్మా, నువ్వెంత ఇవ్వగలుగుతావు అమ్మ, నేను ఇంత ఇచ్చుకోగలను. ఓకే రైట్. ఎందుకంటే పేమెంట్ విషయంలో నేను ఎప్పుడూ కూడా ఇంతే ఇవ్వాలి, ఇదే కావాలి, ఇంత ఉంటేనే నేను చేస్తానని ఎప్పుడు నేను చెప్పనండి. మనల్ని ఒకరు మీరు చేస్తే బాగుంటుందని వస్తున్నారు కదా, అది నేను గౌరవిస్తాను. అది నాకు నిజంగా చాలా ప్రైడ్ మూమెంట్ అన్నమాట. మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, లేదా మీరుంటే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని ఒకరు అనుకోవడమే నాకు చాలా హ్యాపీ అన్నమాట. మేడం, మీరు ఇప్పుడు ఇంత మంచి సారీ కట్టుకున్నారు, జీన్స్ వేసుకొని ఒక ఈవెంట్ లో దుమ్ము లేపేశారు. ఇప్పుడు ఒక సినిమాలో మళ్ళీ జీన్స్ వేసుకొని చెయ్యాలి మీరు ఇంద్రజ గారు అంటే చేస్తారా? నేను ఆర్టిస్ట్ ని, వాళ్ళు ఒక క్యారెక్టర్ నాకు తీసుకొచ్చిన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది ఖచ్చితంగా నేను చేస్తాను. కానీ నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఎక్కడా కూడా ఎవరు కూడా ఛీ అని చెప్పుకోని విధంగా నేనున్నానా అన్నది నేను చాలా గమనిస్తాను. ఆ వేసుకునే ఏ కాస్ట్యూమ్ అయినా సరే అందంగా కనపడాలి, డిసిప్లిన్డ్గా డీసెంట్గా ఉండాలి తప్ప ఒకరు మొహం అరేంటి ఇలా వేసుకున్నారు అనేటట్టు ఉండకూడదు. అది మాత్రం నేను చూసుకుంటా, అంతే. ఒక్క మాటలో ఆలీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం బయట కనిపించే కామెడియన్ కాదండి, ఆయన మనస్సులో ఒక హీరోనే. అంత మంచి గొప్ప మనసున్న వ్యక్తి, అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఆయన దగ్గర నాకు చాలా చాలా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే, వాళ్ళ అమ్మ అంటే ఆయనకు ప్రాణం. వాళ్ళ అమ్మ ఏం చెబితే ఒక్క మాట కూడా జవదాటరనమాట. ఆవిడ ఉన్నంత వరకు కూడా అంత బాగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఆ విషయంలో నాకు ఆలీ గారు అంటే చాలా రెస్పెక్ట్. అలానే ఎస్వి కృష్ణారెడ్డి గారు గురించి నాకు దేవుడు పంపించిన ఏంజల్ అండి, ఆయన దేవదూతడు అంతే. నాకు సంబంధించినంత వరకు ఎస్వి కృష్ణారెడ్డి గారే లేకపోతే ఇంద్రజ లేదు, ఈ మూవీస్ లేదు, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ లైఫ్ లేదు, ఈ ఇంటర్వ్యూ కూడా లేదు. వావ్. మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మ్యామ్? 100కి 100% మా అమ్మ నాన్న, అంతే. ఇంకెవ్వరు ఆ ప్లేస్కి వాళ్ళకి తర్వాతే ఇంకెవ్వరు వచ్చినా కూడా. అసలు నేను ఫస్ట్ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే 100% మీరు ఇచ్చిన
కొంచెం ధైర్యం, మీరు చేసిన సపోర్ట్, నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేడం ఇలా అయింది అని ఫోన్ చేయగానే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేశారు, నన్ను గైడ్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్ కి రావడం? ఇక్కడ మనకు పిలవగానే నేను ఇంతకు ముందు వచ్చిన గెస్ట్లు కొంతమందిని నేను అడిగాను. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకే మాట ఏంటంటే, ఇంద్రజ జస్ట్ గెట్ గోయింగ్, ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేయండి, చాలా పాజిటివ్ గా ఉంటుంది, మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు దీనివల్ల డెఫినెట్ గా మంచి నేమే వస్తుంది కానీ ఎక్కడ కూడా బ్యాడ్ అవ్వదు అనేసి నాకు చెప్పి పంపించారు. నమ్మకంతో వచ్చాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను వర్షాన్ని కలిసి కూడా కొన్ని నెలలైపోయాయి. మేడం వచ్చేసి హోస్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఇంద్రజ గారు ముందు ఇంద్రజ గారు స్టూడెంట్ నే నేను. ఎంత పెద్దకి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా మీ గొప్పతనం, మీ పెద్ద మనసు. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు మా ఇంద్రజ మ్యామ్ మా కళ్ళ ముందు నవ్వుతూ అలరిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ రా. విషింగ్ యూ all the very best. Nothing but all good things should happen to you. And wishing Big TV also a long way to go. A lot more great shows and great heights ki meer reach avvalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న కొన్ని డ్రెస్సెస్ కొంచెం వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం, నా స్టైల్, ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. మీ పర్సనల్ స్పేస్ లో మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ పబ్లిక్ లో వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష. అలానే మ్యామ్ ఇప్పుడున్న జనరేషన్ టక్మన్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారో తెలియదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. న్యాచురల్ వే ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు కదా. అంతకు ఈక్వల్గా ఒక పెయిన్ ఏదైనా ఉందంటే అది ఇలా ప్రేమలో మోసపోవడమే. అది చేసిన వాళ్ళు ఆడదైనా సరే మగవాడైనా సరే వాళ్ళకి ఇంకా పుట్టకత్తులు ఉండదండి, సర్వనాశనమైపోతుంది. ఆ టైంలో కూడా వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ కూడా గుర్తురారు ఆ టైంలో. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి.